ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారికత. ప్రపంచంలోని అన్ని దేశాలలో జన్మభూమిని మాతృమూర్తిగా ఆరాధించి పూజించే పుణ్యభూమి మనది. విద్యాపీఠంపై సరస్వతిని పట్టాభిషేకం చేసి చదువుల తల్లిగా, జ్ఞాన ప్రదాయినిగా మొక్కుతున్న వేదభూమి మనది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అన్న వేదోక్తిని మహోన్నత ఆదర్శంగా మనస వాచ కర్మేణ సదా పాటిస్తున్న కర్మభూమి మనది. రజియా సుల్తానా, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి ఎందరో సహసనారిమణులు మహారాణులై పట్టమేలిన వీరభూమి మనది. గంగా, గోదావరి ఎన్నో నదిమతలులకు పుష్కరాలు నిర్వహించి తరించే రత్నగర్భ మనది. కనకదుర్గ, లక్ష్మీదేవి, కాళికామాత, సమ్మక్క సారక్కలను ఆది పరాశక్తులుగా కొలుస్తున్న పుణ్యభూమి మనది. సాంఘిక దురాచారాల సంఖ్యలను తెంచుకుని పురుషునితో పాటు మహిళలు సమానంగా ఎదిగినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధిని సాధిస్తుందని నమ్మి స్త్రీల జీవితాలలో అమావాస్య చీకట్లు తొలగి పున్నమి వెలుగులు రావాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్మి ఎన్నో అవమానాలు ఎదురైనా దృఢ సంకల్పంతో ఎదుర్కొని మహిళా విద్య కోసం పాటుపడిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలేని విద్యామూర్తిగా గుర్తించి ఆ మహనీయ మహిళామూర్తి జయంతిని గురు పూజోత్సవంగా జరపాలి. మిత్రులారా, సామాజిక న్యాయం కోసం గొంతులెత్తి సింహాల్లా గర్జించండి. మహిళా సాధికారత కోసం నడుం బిగించి పోరాటం చేయండి. This film created by Sri Nagastram.